హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. మాధుర్యం తెలుగు స్టోరీలోకి వెళ్ళిపోదామా? 15 రోజుల తర్వాత సాయంత్రం 6 గంటలైంది. అర్జెంట్ లెటర్స్ ఉండటంతో ఆఫీస్లో కూర్చొని టైప్ చేసుకుంటుంది మహిమ. మహి, బాగున్నావమ్మా? ఎదురుగా వచ్చి నిలబడ్డ రవిశంకర్ని చూడగానే మహిమ ముఖం వికసించింది. రా అన్నయ్య, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎలా ఉంది ఉద్యోగం? పర్వాలేదు. విద్యాకి లెటర్ రాసినా రిప్లై లేదు. ఎక్కడున్నాడు? ఆత్రంగా అడిగింది. నీ పని కానీయమ్మా, వివరంగా చెబుతాగా. మరో 10 నిమిషాల తర్వాత మహిమ పని పూర్తయింది. పక్క వీధిలోనే ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళింది మహిమ. లోపలి గదిలో నీరసంగా పడుకుని ఉంది లలిత. అమ్మ ఆరోగ్యం అంత బాగుండటం లేదన్నయ్య. నాన్న గురించి బెంగ, దిగులుగా చెప్పింది మహిమ. లలితను పలకరించి ముందు గదిలోకి వచ్చి కూర్చున్నాడు రవి. కాఫీ తెచ్చి ఇచ్చిన మహిమను పరిశీలనగా చూశాడు అతను. సౌందర్యంలో సౌదామినిలా ఉండే మహిమ చాలా చిక్కిపోయి నల్లబడిపోయింది. కంటి కింద నల్లని చారికలు ఆమె మానసిక వ్యాకులతను, నిద్రలేమిని సూచిస్తున్నాయి. ముఖంలో దిగులు తప్ప ఎలాంటి చురుకుతనం లేదు. కుటుంబం పెద్ద చనిపోతే ఆ కుటుంబంలో ఎంతటి నిర్వేదం అలుముకుంటుందో కళ్ళారా చూస్తున్నాడు రవిశంకర్. అప్రయత్నంగా అతని కనురెప్పలు చెమర్చాయి. చాలా చిక్కిపోయావు మహిమ, అర్థంగా అన్నాడు. పేలవంగా నవ్వింది మహిమ. కాఫీ తాగాక చెప్పాడు. మహిమ, నీవు చాలా బాధలో ఉన్నావు. నాన్నగారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నీకు ఒక చెడ్డ వార్త తీసుకొచ్చానమ్మా. ఏమైందన్నయ్య? విద్యకి ఏం కాలేదు కదా, చెప్పు ఆరాటంగా అడిగింది. వాడికి ఏం కాలేదమ్మా. మరి హీఈస్ సేఫ్. కానీ ఏమిటో చెప్పన్నయ్య. పర్వాలేదు. వాడు అనుకోని పరిస్థితిలో వసంత అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోయాడు. జరిగిందంతా విపులంగా చెప్పాడు రవిశంకర్. మహిమ మనసులో ఒక్కసారిగా 100 అగ్నిపర్వతాలు బద్దలైన భావన. గోడకు ఆనుకొని నిలబడి వెక్కి ఏడ్చింది. నన్ను కూడా కలవలేదమ్మా వాడు. ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడు వెళ్ళే ముందు. నిన్ను క్షమించమని అడగటానికి నోరు రావటం లేదన్నాడు. నిన్ను అనాథలా వదిలి వెళ్తున్నందుకు తనకు బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని తనను తాను చెప్పించుకున్నాడు. ఏం చెప్పానమ్మా? వాడి మానసిక స్థితి జీవోత్సవమై మిగిలిపోయాడు మహిమ. 5 నిమిషాల్లో తేరుకొని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. విద్య ఇదంతా కావాలని ఏమీ చేయలేదుగా అన్నయ్య. తను ఎక్కడున్నా క్షేమంగా సుఖంగా ఉండాలి. ఈ జన్మకు తను అందించిన స్నేహం నా మనసుకు ఇచ్చిన బలం చాలు. నీకు ఫోన్ చేస్తే నా శుభాకాంక్షలు చెప్పు. మహిమ ఉన్నత వ్యక్తిత్వానికి మనసులోనే అభివాదం చేసి లేచాడు రవిశంకర్. రవిశంకర్ వెళ్ళగానే లలిత మహిమను లోపలికి పిలిచింది. మహిమను చూచాయిగా. మహిమ, నీవు విద్యల అనుబంధం గురించి తెలుసు. జరిగిన విషయం తెలుసుకుని సాగర్ కూడా మనకి అన్యాయమే చేశాడు మహి అంటూ ఏడ్చింది. సాగర్ కాదమ్మా, దేవుడే అన్యాయం చేశాడు ఆవేదనగా చెప్పింది మహిమ. సంవత్సరం తర్వాత ప్రియ పురిటికి పుట్టింటికి వచ్చిందన్న వార్త తెలిసి 10 రోజులు సెలవు పెట్టి వచ్చింది మహిమ. తన జీవితంలో సంభవించిన పరిణామాల నుంచి చాలా వరకు కోలుకుంది. ఆమెకి విద్యాసాగర్ మీద ఎలాంటి కోపం లేదు. తన జీవితంలో అతని పరిచయం, స్నేహం ఒక మంచి అనుభూతిగా, జ్ఞాపకంగా పదిలపరుచుకోవాలనుకుందామె. అతనున్న పరిస్థితుల్లోనూ అతను చేసింది అని ఆమె ప్రగాఢ నమ్మకం. ప్రాణాధికంగా ప్రేమించిన తనను వదులుకోవాల్సి వచ్చిందంటే ఆ పరిస్థితులు ఎంత బలీయమైనవో ఆమె అర్థం చేసుకోగలిగింది. ప్రియ మాత్రం మహిమ జీవితం అకస్మాత్తుగా తల్లకిందులైపోవటానికి జీర్ణించుకోలేక చాలా బాధపడసాగింది. విధిరాతకు ఎవరు బాధ్యులు ప్రియ? అవన్నీ మర్చిపో. తమ్ముడు చెల్లెలు కాలేజీ చదువులకు వచ్చారు. అందరినీ హాస్టల్లో జాయిన్ చేశాను. ఇప్పుడు వాళ్ళని చదివించి ప్రయోజకులను చేయటమే నేను నిర్వహించాల్సిన ప్రధాన బాధ్యత చెప్పింది మహిమ. అదేమిటే, పెళ్లి చేసుకోవా? విస్మయంగా అడిగింది ప్రియ. ఏమోనే, నాకు పెళ్ళి అంటే మనసు లేదు. అతడేమో హాయిగా పెళ్లి చేసుకుని పెళ్ళంతో కులుకుతుంటే ప్రియ గొంతు రుద్ధమైంది.
విద్యనే మనకు ప్రియ, ప్లీజ్ కూల్గా అంది మహిమ. పిచ్చిదానివే మహిమ, అనవసరంగా నీ జీవితంలో చొరబడి నీకు ఎన్నో ఆశలు లేపి మోసం చేసిన వాడిని సమర్థిస్తున్నావు. లేదు ప్రియ, అతను నా జీవితంలో ప్రవేశించబట్టి నాకు జీవితం మీద అంత ప్రేమ. ఆ ప్రేమే నాకు బలాన్ని ఇచ్చింది. ఆ తీయదనమే ఇలా ఇంటి బాధ్యతలను నా చేతుల్లోకి తీసుకునే ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. మన రిజల్ట్స్ వచ్చే వరకు ఆగమని నేను విద్యకి చెప్పి ఉండకపోతే తను ఎంకామ్ రిజల్ట్స్ రాగానే విద్య వాళ్ళ నాన్నగారితో మా పెళ్లి విషయం మాట్లాడి ఉండేవాడు. వాళ్ళు కాదన్నా నన్ను చేసుకుని ఉండేవాడు కాదు కూడా. విధి విలాసం ఇలా ఉంది. ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఒక్కటి నిజం ప్రియ, విద్య నిజమైన ప్రేమికుడు. జరిగిన దాంట్లో అతని తప్పు లేనే లేదు. ఎంత మంచి మనసే మహినీది. నిన్ను ఆ భగవంతుడే కాపాడాలి. ఆ రెండవ రోజే ప్రియాకి నొప్పులు ప్రారంభమైతే హాస్పిటల్లో చేర్పించారు. తెల్లవారేసరికి ఆడపిల్లను కన్నది ప్రియ. పాప కొంచెం వంకరగా ఉన్న పాదంతో పుట్టింది. దురదృష్టం తల్లి ప్రాణం దక్కలేదు. మహిమ నవనాడులు కృంగిపోయాయి. ప్రియమైన ప్రాణ స్నేహితురాలు తనకు శాశ్వతంగా దూరం కావటంతో లోకమంతా చీకటైపోయిన ఫీలింగ్. ఇది తనకి 3వ షాకు. విధి విన్యాసాలు కడు విచిత్రాలు. ప్రియ కన్ను మూసిన వెంటనే ఆ వార్త ఆమె భర్తకు చేరకుండానే ఢిల్లీ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ప్రియ భర్త బాలమురళికి యాక్సిడెంట్ అయిందని, అతని కండిషన్ సీరియస్గా ఉందని. ఆ రాత్రికి అతను కూడా ప్రియను చేరుకున్నాడు. ఆ విధంగా పుడుతూనే తల్లిని తండ్రిని కోల్పోయింది చిన్నారి లయ. లయను పెంచడానికి బంధువులు ఎవరు లేరు, ముందుకు రాలేదు. పనివాళ్ళు చేతులతో వదిలిపెట్టడానికి మనసు రాక ఆ పసిపాపని గుంటూరు తీసుకెళ్ళి తల్లి చేతులతో పెట్టింది మహిమ. ఆ విధంగా లయకు తల్లిగా మారింది మహిమ. 10 రోజుల తర్వాత మహిమను నరసాపురం పిలిపించారు సీతారామయ్య గారు. ఆ ఇంటిని చూడగానే మహిమకు దుఃఖం ఆగలేదు. ఇది తనకు మరో పుట్టిల్లు. ఇదండి ఈరోజు స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.